ఈ పరిణామాలను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? వ్యక్తులే కాదు, పార్టీలు కూడా మారుతాయి. 2019లో డిసెంబర్ ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఊసర వల్ల రంగు మారుతారు. ఎప్పుడు వస్తాం అంటున్నారు. రేవంత్ రెడ్డి ముందుగానే గ్రహించి ఈ లైన్ తెర మీద తీసుకొచ్చిండు అనుకోవచ్చా? ఆ పార్టీ ఉండదు అధికారంలో, మన లేదు. జో జీతా ఓ సికందర్. ఫస్ట్ లిస్ట్లోనే అసలు సునీతా మహేందర్ రెడ్డి పేరు వస్తుందని అందరూ అనుకుర్రు. పట్లోల ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ వస్తుందా? వీళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలన్నా? కాంగ్రెస్లో బలమైన అభ్యర్థులు లేరు ఇప్పటికీ. టిల్ టుడే మల్కాజ్గిరిలో అభ్యర్థి ఎవరు? ఈ మోడీ బలాన్ని లేకపోతే బీజేపీ బలాన్ని ఎదుర్కోవాలంటే ధనం, కులం, బలం, బలం కావాలి. దానం నాగేందర్ కూడా వచ్చిండు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయన. దానం నాగేందర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి దానం నాగేందర్ తీసుకొచ్చిందని ఒక వాదన. ఇప్పుడు బీఎస్పీకి రాజీనామా చేసి ఆర్ఎస్పీ ఏమైనా విలువలు ఏమైనా పోగొట్టుకున్నాడా? పొలిటికల్గా ఈ ఈక్వేషన్ పనికిరాదు. నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారినాయి. వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. చేవెళ్ల నుంచి మల్కాజ్గిరి వరకు అభ్యర్థుల ప్రకటన అనేది చాలా ఆసక్తిగా మారింది. సో పారాషూట్ లీడర్లు అంటున్నారు కొంతమంది. పార్టీలో ఉన్న వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు ఏందనే ఒక చర్చ కూడా వస్తుంది. ఒకసారి మాట్లాడదాం మనం. మధు గారు ఉన్నారు నాతో పాటు, సీనియర్ జర్నలిస్ట్, ఎనలిస్ట్. అన్న నమస్కారం. ముందుగా ఈ పరిణామాలను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? రాజకీయ పరిణామాలు మీరు అన్నట్టు చాలా వేగంగా మారుతున్నాయి తెలంగాణలో. వ్యక్తులే కాదు, పార్టీలు కూడా మారుతున్నాయి. అంటే మనం అంటున్నారు ఊసర వేలుళ్ళు సిగ్గుపడుతున్నాయి అని అనే పరిస్థితి. అంటే ఊసర వేలుళ్ళు రంగు మారుస్తుంది, కానీ ఒక టైం ఉంటుంది వాడికి. టైం ప్రకారం మారుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఆ టైం కూడా ఇస్తలేరు రాజకీయ నాయకులు. అంత టైం కూడా ఇస్తలేరు. రాత్రి పొద్దున గంటకు మారిపోతున్నారు. ఒక పార్టీ నాయకుడు మీరు అన్నారు చేవేళ్ళ నుంచి మల్కాజ్గిరి వరకు చూస్తే వాళ్ళు పార్టీకి మారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై ఆ పార్టీలో అన్నీ లబ్ధి పొంది మరో పార్టీకి వెళ్ళిపోతారు. పార్టీలు కాదు, అక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు, దందాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడము. తర్వాత ఓటర్లు కాదు, ఇక్కడ నోట్లు ప్రయోజనాలు. తర్వాత ఈ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఈసారి కాంగ్రెస్ అదే విధానాన్ని అవలంబిస్తుంది. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంటారు. ఇప్పుడు మీరు ఏమంటారు? తప్పు అనొచ్చు, లేకపోతే విధానం అనొచ్చు. ఎందుకంటే మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఎట్లా అంటే 2014లో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ 2వ స్థానంలో వచ్చింది. తెలంగాణలో ఊసుండదు అనుకున్న పార్టీ అంటే అప్పటికి బలంగా ఉన్న టీడీపీ 20 సీట్లను సాధించింది. అప్పుడు హైదరాబాద్ అండ్ రంగారెడ్డిలో స్వీప్, వరంగల్లో కూడా సీట్ వచ్చింది. మీరు అన్నదానికి ఒకటి చెప్తున్నారు ఈక్వేషన్. ఆ 63 వచ్చినప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి చాలా బలమైన నాయకుడు అనుకున్న ఆయన కూడా భయపడ్డాడు. ఒక రాష్ట్రంలో ఏమైందంటే చాలాసార్లు ఆయన తర్జన భర్జన పడుతుండే. చాలా బాగా నడుస్తుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అన్న క్రమంలో కూడా మనకు కొంచెము ప్రాబ్లం ఉంది, మ్యాజిక్ ఫిగర్కు కొంచెమే ఉన్నాము, ఎప్పుడు ఎవరైనా ఏమైనా కుట్ర చేయొచ్చు అని ఆందోళన ఉండేడా. నేను స్వయంగా చూసినాం, స్వయంగా విన్నాం. ఆయన కేసీఆర్ ఆందోళన ఉండే. అప్పుడు మాలాంటి అర్థం కాలేదు, ఏమో అంటున్నాడు ఇట్లా పెద్ద ఆయన అంటే ఏముంటుందబ్బా అని అనుకో. అప్పుడే ఓటుకు 100 కేసు తెర మీదకి వచ్చింది. ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ ఎమ్మెల్యేగా ఉండే, చాలా బాగా ఫెరోసియస్గా ఉండే. అప్పుడు ఏమైంది, ఇదే పరిస్థితి అప్పుడు ఉంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు కేసీఆర్ గారు. కాంగ్రెస్, టీడీపీకి ఎప్పుడు చంద్రబాబు ఉన్నంత వరకు టీడీపీలో కొంత ఫిరాయింపులు లేవు. చంద్రబాబు నాయకత్వం ఎప్పుడైతే ఓటుకున్న కేసు వచ్చి డిస్టేబుల్ అయింది పరిస్థితి, మొత్తం కాంగ్రెస్ నుంచి టీడీపీ మొత్తం మేనేజ్ చేసేసాడు. మొత్తం ఇక్కడ మొత్తం రేవంత్ రెడ్డి అప్పట్లో కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం, అంటే చాలా డాషింగ్ పొలిటీషియన్ అయినా
చాలా ఎదుర్కొన్నాడు. ఆయన ఒక్కడు తప్ప ఎవరు కూడా ఆయన కండగా నిలవలేదు. ఒక్క రేవంత్ రెడ్డి, ఆ రోజు ఒక్క రేవంత్ రెడ్డి, ఇది ఒక్క రేవంత్ రెడ్డి హీరో అయ్యిండు. అది ఓకే. అయితే దాని తర్వాత కూడా మనం గమనిస్తే 2019లో డిసెంబర్ ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ, చాలా థంపింగ్ మెజార్టీతో గెలిచిండు. చరిత్ర సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. 89 సీట్లు ఆల్మోస్ట్ ఆయన ఇచ్చాడు. ఆ ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా లేకుండానే పోయింది. అప్పుడేమైంది, ఆ 89 సీట్లు వచ్చినాక కూడా ఆయన వేరే పార్టీని ఉండనియలే, ప్రతిపక్ష పార్టీని. ప్రతిపక్ష పార్టీలో ఉన్న 25 మందిలో 12 మందిని ఏకసారి లాక్కున్నాడు, 2/3 మెజార్టీ. అప్పుడు లాక్కున్న వల్ల ప్రతిపక్షం లేకుండా పోయింది, ఏకపక్షం అయిపోయింది. ఆ ఏకపక్షం పోయి గుత్తాధిపత్యమైంది. గుత్తాధిపత్యం పోయి డిక్టేటర్గా మారే పరిస్థితి వచ్చింది. ఎక్కడ డిక్టేటర్గా మారుతాడో, మళ్ళీ ఇంకేమో ఎటువంటి విపరిణామాల పరిస్థితులు వస్తాయో అని ఆల్టర్నేట్ పార్టీగా కాంగ్రెస్ చూస్ చేసుకున్నారు జనాలు. ఇప్పుడు ఆ కాంగ్రెస్కు బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. కానీ బీఆర్ఎస్ ఎంత వచ్చింది, మ్యాజిక్ ఫిగర్కు 4-3 సీట్లు, మళ్ళీ సేమ్ అదే 2014లో ఉన్న పరిస్థితి వచ్చింది. ఈయన కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించక మనుగడ సాధించలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ సిగ్గుపడే విషయం ఏంటంటే, విచిత్రమైన విషయం, రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగి అక్కడ ఉండి మీరు అక్కడే ఉండండి, ఇక్కడ మద్దతు చేయండి అన్న కూడా ఆగడం లేదు. ఊసర వల్ల రంగు మారుస్తారు, ఎప్పుడు వస్తాం అంటున్నారు. నిన్నటి వరకు యాక్ రైవల్గా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు, దుర్మార్గుడు అన్నోడు, తొడగొట్టినోడు, మెనగొట్టిన వాళ్ళంతా కూడా సాగిల పడిపోతున్నారు. అంటే ఎక్కడ కూడా తమ దందాలకు ఎక్కడ నష్టమవుతుందో, తమ ఆస్తులకు ఎక్కడ నష్టమవుతుందో అని ఆయన రేవంత్ రెడ్డి ఆయన లేదా కాంగ్రెస్ పార్టీ, కోమటిరెడ్డి కావచ్చు, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళకంటే వీళ్ళే ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం, పడగొడతాం, మీకు పెద్ద మెజార్టీ సీట్లు కూడా రాలేదని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ కావచ్చు, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అన్నారు మీకు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఉండబోతున్నాడు. దీన్ని రేవంత్ రెడ్డి ముందుగానే గ్రహించి ఈ లైన్ తెర మీద తీసుకొచ్చిండు అనుకోవచ్చా? అదే చాలామంది ఇదే ప్రశ్న ఇస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టిండ్రు. పార్టీ అధికారం రాగానే ఎదురుదాడి మొదలుపెట్టిండ్రు. అది డిసడ్వాంటేజ్ ఆ పార్టీకి. కానీ ఆ అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఎదురుదాడి చేస్తారంటే, ఆ పార్టీ ఉండదు, దాని ఎదురుదాడి వాళ్ళకి తెలుసు. ఇక్కడ నుంచి పార్టీ నుంచి ఫిరాయింపులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మేము గతంలో ఏ పద్ధతిని అనుసరించినామో ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చారు, మన ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతారని తెలుసు కదా. కాబట్టి ముందే వీళ్ళు ఏం చేసారు, ఎదురుదాడి. అక్కడ నుంచి దాడి కాలే, అధికార పక్షం నుంచి ఎదురుదాడి ఏం చేశారంటే, ఆ పార్టీ ఉండదు అధికారంలో, మన లేదు అంటే దాని కారణాలు వేరే చెప్పిండ్రు. ఇంట్లో ఉన్నోళ్ళు బయటికి పోకుండా యాక్చువల్గా వాళ్ళు ఎదురుదాడి చేయాలని కాదు. వాళ్ళు ఫస్ట్ మొదట ఏమనుకున్నారు, 2 months 3 months ఆగుదాం, ఎందుకంటే ఈ 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే ఉన్న పిండితోని మన 10 రొట్టెలకు సరిపోయే పిండితోని 20 రొట్టెలు చేసినాం మనం. కానీ ఇప్పుడు 100 రొట్టెలు చేస్తామని వాళ్ళు అన్నారు, చేయలేరు, అక్కడ పిండి లేదు, ప్రజలను సాటిస్ఫై చేయలేరు. 3 months తర్వాత ఎట్లాగో అసంతృప్తి బదులవుతుంది అనుకున్నారు. కానీ మరో కోణంలో ఇమ్మీడియట్గా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ లోపే అందరూ అక్కడ క్యూ కట్టే పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు మేము పడగొడతాం అంటలేరు, పడిపోతుంది అంటున్నారు. ఇంతకుముందులో మనం ఒక డిస్కషన్లో మనం మాట్లాడినాం, పడిపోతుంది అంటే నేను పడిపోతుంది కాదు. ఇక్కడ సూత్రం ఏముందంటే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి ఆరిజిన్ అక్కడ ఉంది, అక్కడ నుంచి వచ్చిన ఆయన ఇక్కడ గ్రూప్ క్లాషెస్ వస్తాయి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వేరు ఉన్నారు, మీరు ఆ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ వ్యక్తి నాయకునిగా ఎదిగిండు, అధిష్టానం బలంతో ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన పోరాడిండు కాబట్టి ఆయన ఎమర్జీ అయిపోయింది లీడర్గా. ఆయన ఎమర్జీ లీడర్గా కావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇష్టం లేని పరిస్థితుల్లో అంతర్గత కళాలు వస్తాయి, సంక్షోభం వస్తుంది. అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు రేవంత్ రెడ్డిని అనుసరించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు?
అయితే ఈ క్రమంలో అక్కడ ఒక సంక్షోభం వచ్చి నాయకత్వ మార్పు మీద సంక్షోభం వస్తే పార్టీ చీలిపోతుంది. మళ్ళీ ఏక్నాథ్ షిండే ఎవరైతారో లేకపోతే దోగ్నాథ్ షిండే అంటే బయట నుంచి వస్తాడా ఇట్లా అని ఒక చర్చ పెట్టిండు. పార్టీ ఉండదంట కదా, పార్టీ పడిపోవచ్చు అంట కదా. ఇంకొకటి బీజేపీ వాళ్ళు కూడా అన్నారు ఆ పార్టీ ఉంటుందా, ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీజేపీ కూడా బలంగా ఉంది మాది, మేమేం తలుచుకుంటే అది అవుతుంది అని చెప్పడానికి. ఎవరి వ్యూహం వాళ్ళది, పడగొడతామని కాదు. అదే నేను చాలామంది పడగొట్టడం ఏంది, పడగొట్టే పరిస్థితి వాళ్ళకి లేదు, కానీ నిలబడే పరిస్థితి వాళ్ళకి లేదని చెప్పడానికి పరిస్థితి. చేవల్ల పార్లమెంట్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి ఉండబోతున్నారనే చర్చ గట్టిగా కొనసాగింది. మొన్న చేవెళ్ళ సభలో కూడా రేవంత్ రెడ్డి పక్కనే నిలబెట్టుకొని సునీతా మహేందర్ రెడ్డిని ఆశీర్వదించానని అఫీషియల్గా చెప్పకపోయినా కూడా ఇండైరెక్ట్గా అభ్యర్థిగా ప్రకటించిండు అక్కడ. దాని తర్వాత రీసెంట్గా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రావడం, మళ్ళీ రంజిత్ రెడ్డి ఎంపీగా ఎవరైనా టికెట్ ఆశిస్తేనే పార్టీ మారుతారు, ఇప్పుడు అదే జరుగుతుంది. సో అట్లనే దానం నాగేందర్ కావచ్చు, ఆయన సికింద్రాబాద్ నుంచి ఆశిస్తున్నాడంట. చేవెళ్ళ ఇటు సికింద్రాబాద్ ఎట్లా ఉండబోతుంది పోటీ, ఏ అభ్యర్థులు ఉండబోతున్నారు? అంటే మీరు అన్నారు ఇంతకుముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని. సునీతా మహేందర్ రెడ్డి విషయంలో ట్విస్ట్ అది పెద్ద. పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోతాడు. అక్కడ ఆర్క్ రైవల్ ఆయన, పత్తిడితే ఆయన బీఆర్ఎస్ తరపు నుంచి, ఓకే, కొడంగల్లో. ఇక్కడ వచ్చే వరకు పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వస్తాడు. అక్కడ చేవెళ్ళ అభ్యర్థిగా బీజేపీ నుంచి బలంగా ఉన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మొదటి నుంచి ప్రాజెక్ట్ అయి ఉన్నాడు ఆయన, పార్టీ కూడా బలంగానే ఉంది. ఆయనను అక్కడ గెలవాలంటే ఇప్పుడు ఇక్కడ నైతిక సూత్రాలు కాదు, జో జీతా ఓ సికందర్, మేము గెలిస్తేనే మనగాలం, ఎవడన్నా కావచ్చు. ఒక్క కేసీఆర్ మీద టార్గెట్ కావచ్చు రేవంత్ రెడ్డికి, కానీ పట్నం మహేందర్ రెడ్డి లేకపోతే ఇంకా సునీతా మహేందర్ రెడ్డి లేకపోతే రంజిత్ రెడ్డి బిల్ టార్గెట్ కాదు. ఒకటి ఇక్కడ మీరు అన్నది చాలా కీలకమైన పాయింట్. ఇది ఏంటంటే ఈరోజు రాజకీయాలు ఎట్లా మారుతున్నాయంటే, సునీతా మహేందర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్, మహేందర్ రెడ్డి కంటే పట్నం మహేందర్ రెడ్డి కంటే ఆమెకు కొంచెం ఫేస్ వాల్యూ ఉంది, దట్స్ దేర్. కానీ చేవేళ్ళ విషయానికి వచ్చే వరకు ఒకటి జరిగింది ఏంటంటే, రంజిత్ రెడ్డి ఉన్నాడు అక్కడ బీఆర్ఎస్ ఎంపీ, ఆయన ముందే సరెండర్ అయిపోయాడు, నేను పోటీ చేయను దండం మహాప్రభు అని. అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనా రాష్ట్రం? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేది కాదు, రెండు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ. ఈ ఎంపీ ఎలక్షన్స్ దేని మీద నడుస్తాయి? నేషనల్ పాలిటిక్స్ మీద నడుస్తాయి. ఇంతకుముందు మనం అంటే మీరు లేకపోవచ్చు ఆ చర్చలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా మనం అనుకున్నాం ఏంటంటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్యూర్లీ ఆన్ లోకల్ ఎలక్షన్స్, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి మీదే జరుగుతాయి, అక్కడ ప్రధానమంత్రి అభ్యర్థి మీద జరుగుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్, మైనార్టీస్, క్రిస్టియన్స్ ఇక్కడ పోలరైజ్ కాకపోయినా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పోలరైజ్ అవుతారు. మెజార్టీ సెక్షన్ విల్ సైడ్ టు పోలరైజ్ టు బీజేపీ అని ఒక సూత్రం ఉండే. ఇప్పుడు రంజిత్ రెడ్డి అటువంటిది ఏం చేశారంటే, ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రయత్నం చేసిండు ఆయన. బీజేపీ నుంచి ప్రయత్నం చేసింది మనకున్న సమాచారం, మీరు చేవేళ్ళలో విశ్వేశ్వరరెడ్డి కాదనుకుంటే మల్కాజ్గిరిలోనైనా మనకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి, దిస్ ఇస్ ట్రూ. ఆయన ఒకటి బీజేపీ నాయకులతో సంప్రదించాడు ఒకటి. అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, మెదక్ కూడా ఆయన పేరు వచ్చింది. మెదక్ రఘునందన్రావుకు సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది దుబ్బాక నుంచి. ఆయనకు కాకుండా ఇంకొకటి డబ్బులతో ముడిపడిన సమస్య. రంజిత్ రెడ్డి ఏమన్నాడు, పార్టీ పండిస్తా అని అన్నారని మనతో అనలేదు, ఒక వార్త. ఇవన్నీ ఊహాగానాలు, అవి నిజం కూడా అవుతున్నాయి. కానీ ఇప్పుడు పార్టీ మారుతున్నాడు అంటే ఏదో ఆశించే మారుతాడు, అధికారమో లేకపోతే ఎమ్మెల్యేగా. 3 ఛాన్సులు వచ్చినాయండి రంజిత్ రెడ్డి, మూడు ఆప్షన్స్ పెట్టుకున్నాడు. 3 ఆప్షన్లో కూడా రఘునందన్ టికెట్ ఇవ్వకుండా ఆయనకి ఇద్దామనే ఒక ఆలోచన వచ్చింది. మల్కాజ్గిరిలో అప్పటికి ఈటల రాజేందర్ పేరు ఖరారు కాలేదు. ఆయనకు 2 ఛాన్సులు అంటే ఒక మల్కాజ్గిరి, ఆయనకు వేరే ఆ గతంతో లేకుండా. అయితే ఇదే రంజిత్ రెడ్డి 2 ఇక్కడ కాదని తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్కు ప్రయత్నం చేసింది. కాంగ్రెస్లో ఆయన ప్రయత్నం చేసేటప్పటికే
పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి అంటే వీళ్ళు దంపతులు ఇక్కడ చేరిపోయారు. చేరిపోయినప్పుడు వాళ్ళు టికెట్ మీకు ఇస్తామన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఢిల్లీలో జరిగిన సమావేశం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈమె పేరు ఫస్ట్ ఖరారైంది, సునీత మహేందర్ రెడ్డి. ఎట్ ద వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి, అక్కడ ఇంకా కొంచెం టెస్టులు అయింది అది, ఆయనకి ఇవ్వాలన్నా ఇవ్వద్దు అని. సరే ఆయనకి ఇవ్వాలన్నా అంటే ఆయన రాహుల్ గాంధీ కోట, ఖర్గే కోటలో వచ్చిండు ఆయన, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఫస్ట్ లిస్ట్లోనే అసలు సునీత మహేందర్ రెడ్డి పేరు వస్తుందని అందరూ అనుకుర్రు. సునీత మహేందర్ రెడ్డి ఖరారైంది అక్కడ, అదే డిక్లేర్ చేయలే. అంటే మనం ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారం చెప్తున్నా. అక్కడ చేయనప్పుడు ఏమైంది, చేవెళ్ళ సభ అయింది, చేవెళ్ళ సభలో ఆమెనే ప్రొజెక్ట్ అయ్యారు. 5 నియోజకవర్గాలు ఎక్సెప్ట్ మహేశ్వరం తప్ప అన్ని నియోజకవర్గాలు మీటింగ్ కూడా పెట్టుకునే వాళ్ళు. సునీత మహేందర్ రెడ్డి మీటింగ్ పెట్టుకోవడం, గల్లీ గల్లీ తిరగడం అయిపోయింది ప్రచారం. అంటే అందరి నాయకులను కలవడం, క్యాడర్ని కలవడం. అయితే ఇంత లోపల సునీల్ కన్గోలు సర్వే ఒకటి ఉన్నది, ఖర్గే సర్వే, ఇంకేం సర్వేలు ఉన్నాయో 3 సర్వేలు జరిగినాయి. ఆ 3 సర్వేలలో చేవెళ్ళలో సపోజ్ మనలాంటి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, అట్లేం లేదు. ఒకటి బీజేపీ బలంగా ఉంది, బీఆర్ఎస్ లేదు పోటీలో. బీఆర్ఎస్ లేకనే కదా క్యాండిడేట్ కార్తిక్ రెడ్డి అయినా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, మాకు టికెట్లు వద్దు మహాప్రభు అని. అయితే టికెట్లు ఇస్తా అన్న కూడా పోటీ చేసే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలో బీఆర్ఎస్ నాయకులు. సో పోటీ ఎక్కడ ఉంది, 2 పార్టీల మధ్య. 2 పార్టీల మధ్య అయితే అప్పుడు ఏమైంది, ఈసీలో ఖరారు చేసినాక మళ్ళీ సర్వే జరిగింది, రీసర్వేలో తేడా వచ్చింది, 5% తేడా వచ్చింది. 1 lakh 2 lakhs మెజార్టీతో బీజేపీకి అనుకూలంగా ఉందని వచ్చింది. ఈజ్ ఫ్యాక్ట్. విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం ఉన్న విశ్వేశ్వరరెడ్డికి వ్యక్తిగతంగా వివాదాస్పడు కాదు, మరీ ప్రాజెక్ట్ అయినోడు కాదు, ఓకే ఈజ్ అ లీడర్ ఫర్ అంటే కాంట్రవర్సీ కాదు. అట్ ద సేమ్ టైం మోడీ మూడ్లో ఉన్న ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో వాళ్ళకు ఒక రిపోర్ట్ ఏమొచ్చిందంటే తేడా చాలా వచ్చింది, 2 lakhs తేడా వచ్చింది. ఎందుకు వచ్చింది తేడా, వాళ్ళు బలమైన నాయకులేం కాదు, బలమైన నాయకులే వాళ్ళు. తాండూర్, వికారాబాద్, చేవెళ్ళే వాళ్ళ అయిపట్టు వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఈవెన్ సబితారెడ్డి ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పట్లోల ఫ్యామిలీ. అయితే ఈ మధ్యలో ట్రెండ్ ఏమైందంటే పట్లోల ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వస్తుందా, వీళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలన్నా గుత్తాధిపత్యం అని పబ్లిక్లో టాక్ వచ్చిందని ఈ సర్వేలో వచ్చింది. దిస్ ఇస్ ఫ్యాక్ట్ సర్వే, నేను లేటెస్ట్ సర్వే చెప్తున్నాను. ఇప్పుడు అభ్యర్థి మారే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? అభ్యర్థిని ఖరారైన అభ్యర్థిని మారుస్తున్నారు. మనకు వచ్చిన సిట్టింగ్ ఎంపీకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? సిట్టింగ్ ఎంపీకి వచ్చే ఛాన్స్ ఉంది. రంజిత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయిపోయింది. మొన్నటి వరకు సునీత మహేందర్ రెడ్డి అందరినీ కలిసి అందరినీ మీ ఆశీర్వచనం కావాలి, మీ మద్దతు కావాలి, నేను గెలవబోతున్నాను. మరి వీళ్ళకి మొన్నటి వరకు వచ్చారు కదా, ఎట్లా అకామిడేట్ చేస్తారు? మొన్నటి వరకు నిన్నటి నుంచి రంజిత్ రెడ్డి నిన్న రాత్రి నుంచి అందరికీ ఆశీర్వాదం కావాలంటుంది. మనకు వచ్చిన సమాచారం ఢిల్లీ నుంచి కానీ గల్లీ నుంచి వచ్చిన సమాచారం కానీ రంజిత్ రెడ్డి ఈజ్ ఫైనల్, రేపో ఎల్లుండో మరుసటి రోజు చేస్తారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రంజిత్ రెడ్డి, మీరు ఒక యంగ్ జర్నలిస్ట్గా మీకు చెప్తున్నా, ఒకటి ప్రజాబలం కావాలి, ధనబలం కావాలి, కుల బలం కావాలి. బీజేపీని ఎదుర్కోవాలంటే సునీల్ కన్గోలు అటువంటి వాళ్ళు చాలా స్ట్రాటజిస్టులు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇది మారడానికి కూడా కారణం అదే, గెలుపు వ్యూహం. ఫస్ట్ గెలుపు లక్ష్యం, తర్వాత వంశీచందర్ రెడ్డి ఎట్లా వచ్చిందంటే అది స్థానవరం నుంచి వచ్చింది, అది వేరు డిఫరెంట్ కేసు. ప్రతి దగ్గర సర్వే జరుగుతుంది, మెదక్లు ఎవరికి ఇవ్వాలి, మల్కాజ్గిరికి ఎవరికి ఇవ్వాలి. వరకు అండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ వస్తురు అని, కాంగ్రెస్లో బలమైన అభ్యర్థులు లేరు ఇప్పటికీ. టిల్ టుడే మల్కాజ్గిరిలో అభ్యర్థి ఎవరు అభ్యర్థి లేరు, బీఆర్ఎస్కి లేరు, బలమైన అభ్యర్థి లేరు. మీరు ఊసరవెల్లి రాజకీయాలు అంటున్నారు కదా, మల్లారెడ్డి తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు కొట్టిన అయిపోయిందా, డీకే శివకుమార్ని పోయి కలిసిండు. కర్ణాటకలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, 2 చోట్ల కలిసి ఏమైంది, అంత సిగ్గుపడే లక్షణాలు ఉన్నాయి ఇక్కడ కాదన్న. ఇప్పుడు నిజమేనా ఇది, ఈ టాపిక్ నిజమేనా? కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ నుంచి
ఆ మల్కాజ్గిరి అడుగుతున్నాడు అడుగుతున్నాడు. కరెక్ట్, చర్చ నిజమేనా? 100% కరెక్ట్. అది ఆయన పోయి సాగిలబడి ఆయనకు డీకే శివకుమార్ అన్నప్పుడు డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నం చేసిండు. రంజిత్ రెడ్డి కూడా డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నం చేసిండు అని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. డీకే శివకుమార్ అయితే అందరూ చూసినాం మనం. కొడుకు భద్రారెడ్డికి ఇస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఇక్కడ నుంచి ఏంటంటే నిన్నటి వరకు తొలగొట్టినవాడు తూ అని ఉంచుకున్న వాళ్ళు, బూతులు మాట్లాడుకున్న వాళ్ళు ఈసారి మళ్ళీ ఒకటేసారి తీసుకుంటే ఎట్లా అని ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఏం పోయినాయి అంటే అక్కడ డీకే శివకుమార్ బి ఆన్లైన్ లైన్లో ఉండు, హోల్డ్లో పెట్టు, ఏం కాదు, నువ్వు అక్కడ ఉండి ఇక్కడ మద్దతు చేయి, లేకపోతే అక్కడ ఏమి ఉరుకులాడకు, ఫండ్స్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వు, ఫండ్స్ ఏమైనా ఉంటే డైవర్ట్ చేయండి, అక్కడే ఉండండి, అయినా ఏం కాదు. ఈరోజు రాగిడి లక్ష్మారెడ్డి మల్లారెడ్డి ఇంటికి పోయి మీటింగ్ పెట్టిండు వాళ్ళు, ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి మల్కాజ్గిరిలో. ఇవన్నీ అంతా ఒక పైన చేసే నాటకాలు ఇవన్నీ. ఈయన పోయి డీకే శివకుమార్ కలిసింది. డీకే శివకుమార్ ఏం చెప్పిండు, ఇక్కడ ఏం చెప్పిండు అని తెలుసు. భద్రారెడ్డి స్టిల్ ఆన్లైన్లో ఉన్నాడు. ఆన్లైన్లో అక్కడ సిగ్నల్ వస్తే నిలబడడానికి, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కథం, ఆన్లైన్లో సిగ్నల్ వస్తే అయిపోయా. ఇక్కడ మరోవైపు ధనబలం, కులబలం, జనబలం. ఫస్ట్ ధనబలం ఉన్న వాళ్ళు కూడా లేరు పార్టీలో. మన పార్టీలో వచ్చింది 50 మందిని ప్రజలు గెలిపించారు. డబ్బులు ఉన్న వాళ్ళని గెలిపించారు, లేని వాళ్ళని గెలిపించారు. కానీ ఇప్పుడు ఈ మోడీ బలాన్ని లేకపోతే బీజేపీ బలాన్ని ఎదుర్కోవాలంటే ధనం, కులం, బలం, సానబలం కావాలి. దాంట్లో ఎవరిని రాజీపడే పరిస్థితి లేదు. ప్లేస్ మనం అనుకున్నా లేకున్నా ఇక్కడ కొంత ఫండ్ మొబిలైజేషన్ కూడా కావాలి. ఢిల్లీకి తెలంగాణ అధికారంలో ఉన్న పార్టీలు కొన్ని ఫండ్ మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. మిగతా చోట్ల చాలా వీక్ ఉంది కాంగ్రెస్. నార్త్, ఈస్ట్ ఎక్కడ చూసినా బాగుంది. ఇక్కడ నాయకుల మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి మేరకు పనిచేయాల్సి వస్తుంది. మనం అనుకున్నట్టు ఉండదు రాజకీయాలు. ఇప్పుడు ఈ అధికార పార్టీ ఇక్కడ ఉన్నది ఖర్గే, రిప్రజెంటింగ్ ఫ్రమ్ కర్ణాటక. డీకే శివకుమార్ సెకండ్ అవుతారు. ఫస్ట్ ఖర్గే ఈజ్ ద హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ ఫర్ కాంగ్రెస్. మొత్తం కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే ఫ్రంట్ లైన్ లీడర్ ఆయన్నే. ఆయన కర్ణాటక నుంచి మొబిలైజ్ చేయాల్సి వస్తుంది, కర్ణాటక నుంచి గెలవాల్సి వస్తుంది, అండ్ తెలంగాణ నుంచి నిలవాల్సి వస్తుంది. ఖర్గే ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్. దీంట్లో కూడా రంజిత్ రెడ్డి విషయంలో కూడా సునీతారెడ్డిని ఆపేసి రంజిత్ రెడ్డిని తీసుకోవడం కూడా సెంట్రల్ పార్టీలో కూడా ఉంది. సునీల్ కనుగోలు స్ట్రాటజీ కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక్క రేవంత్ రెడ్డి చెప్తేనే అయితే లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి కూడా అనుకూలంగానే ఉన్నాడు. గెలవాలి, గెలుపు లక్ష్యం ఒకటి అని చెప్తున్నాడు, సంజాయిస్తున్నాడు. అంటే ఇది కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రి ఇస్తాం, చాలా ఉన్నాయి పదవులు. దానం నాగేందర్ కూడా వచ్చిండు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. దానం నాగేందర్ ఆర్థికంగా కూడా చాలా బలమైన, అదే ఉసరి సిగ్గుపడుతున్న నాయకులలో ఈ నాయకుడుగా ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు మరి 99 తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం వచ్చినప్పుడు వైఎస్ ఏం చేసిండంటే దానం నాగేందర్ అప్పుడు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకు సికింద్రాబాదు ఇన్వైట్ చేసిండు. సికింద్రాబాద్ ఎంపీగా నిలబడండి, నేనున్నా నీకు అన్నాడు. అప్పటికి ఆయనకు నమ్మకం లేదు పార్టీ. నేను ఆసిఫ్ నగర్ నుంచి అయితే నిలబడతాడు. లేదు సికింద్రాబాద్ నిలబడు నువ్వు, ఆసిఫ్ నగర్ వేరే వాళ్ళకి ఇద్దామన్నాడు. అప్పటికి ఏం చేసిండు ఆయన, పార్టీ ఫిరాయించిండు. ఆసిఫ్ నగర్ ఇస్తే నేను అని తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకుండు. తెలుగుదేశం పార్టీతో ఆసిఫ్ నగర్లో గెలిచిండు. అక్కడ గెలవడం అనుకున్న ఏదో ఫ్లూక్లు అనుకున్న ఏదో నిలబడ్డామంటే అంజన్ కుమార్ గెలిచిండు. పార్టీని గెలిచింది. అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు లేకుండా ఏమైంది, ఏడ్చుకుంటూ అద్దాలు పెట్టుకున్నాడు కళ్ళ నీళ్ళు కనబడకుండా. ఆ గెలిచిండో లేదో, గెలిచిన మరుసటి రోజు మూడో రోజు పోయి సాగిలబడ్డాడు. రాజశేఖర్ తప్పు చేసిన అన్న అని వేసి అభయం ఇచ్చినప్పు అన్నాడు. మళ్ళీ ఆసిఫ్ నగర్ రాజీనామా చేసి మళ్ళీ ఆసిఫ్ నగర్లో ఓడిపోయాడు. ఓటమి సాగు చూసిండు. జనాలు ఒప్పుకోలేదని. అట్లా ఆ చోటు చూసినవాడు మళ్ళీ పార్టీలో చక్రం తిప్పిండు. బాగా ధనబలం, అంగబలం అని సమకూర్చుకుని మళ్ళీ లీడర్ అయ్యిండు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గెలిచిండు. కొంచెం జనబలం, స్థానబలం ఉన్నాడు. స్థానబలం ఉంది కాబట్టి నేర్పించిండు. అయితే ఇప్పుడు దానం నాగేందర్ బిలాంగ్స్ టు మున్నూరు కాపు కమ్యూనిటీ. అంటే దొంతురామన్ కూడా బిలాంగ్స్ టు సేమ్ కమ్యూనిటీ.
దొంతు రామ్మోహన్ వాళ్ళ మిస్సెస్ యాదవ్ కమ్యూనిటీ. ఈ 2 కమ్యూనిటీలు కలిసి వస్తాయేమో అని దొంతు రామ్మోహన్ కూడా ఒక లైన్లో పెట్టిండ్రు. దానం నాగేందర్ పోటీ చేస్తుంటే ఇస్తామని అంటున్నారు. అయితే దానం నాగేందర్ను ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు టీడీపీ అంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, పరివార్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బీఆర్ఎస్లో కాంగ్రెస్లోకి వస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ భాగం టీడీపీ వాళ్ళే. ప్రకాష్ గౌడ్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, తెల్లారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, టీడీపీతో అప్పుడు అంత రేవంత్ రెడ్డితో పనిచేసిన వాళ్ళే. అయితే దానికి కౌంటర్గా మనకు ఉన్న సమాచారం దానం నాగేందర్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి దానం నాగేందర్ తీసుకొచ్చిండని ఒక వాదన. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు దానం నాగేందర్ గతంలో తెలంగాణ ఉద్యమంలో లాఠీలు పట్టుకొని తిరిగిండు, ఉద్యమకారులని ఉరికిచ్చిండు అనే ఒక చర్చ ఉంది. ఇదే కాంట్రవర్షియల్ లీడర్. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దానం నాగేందర్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో, అంత ఉద్యమకారులని లాఠీలు బట్టి కొట్టిన వాళ్ళని మీ పార్టీలో తీసుకున్నారు, సరే కొనుక్కున్నారో తీసుకున్నారో ఏదో జరిగింది. అట్లాంటి వ్యక్తులకి మళ్ళీ పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ టికెట్లు ఇస్తే దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, ఎట్లా యాక్సెప్ట్? మరి అప్పుడు బీఆర్ఎస్ ఉద్యమకారులు నన్ను తరిమి కొట్టిన రాక్షసుడు అని చెప్పి ఆయనను ఊడగొట్టడం ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, కాంగ్రెస్ ఉద్యమ పార్టీ కాదు. కాంగ్రెస్ పక్తు పొలిటికల్ పార్టీ. తర్వాత పక్తు పొలిటికల్ పార్టీ అయింది బీఆర్ఎస్, వాళ్ళు ప్రకటించుకున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి లేని బేసిజం కాంగ్రెస్కి ఎందుకు ఉంటుంది? ఇక్కడ 2 కౌంటర్ పార్ట్ అండి. మనము ఉన్నా లేకున్నా రేవంత్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎమర్జ్డ్ యాజ్ ఏ లీడర్. కానీ ఆయన మరీ బలపడాలని అక్కడ ఉన్న వాళ్ళు కూడా కోరుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కౌంటర్ పార్ట్. మాకు కూడా మా మనసులను కూడా తీసుకుంటారు, మా నాలు తీసుకుంటారు. మీరన్నీ ఇంతకుముందు కొంచెం ఇంట్రడక్షన్లో అన్నారు, ఈ పార్టీ అంటే అన్ని పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు, బీజేపీ నుంచి రారు. ఉండేది 8 మంది అయినా రారు. బీజేపీకి అదొక మాత్రమే క్రెడిట్ ఉంది, బీజేపీ నుంచి కంట్రోల్ మార్చుకోరని. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అంతే ఎవరు? ఎక్కడ వస్తుంది బీఆర్ఎస్కు నష్టం? మీరు ఒక విషయం గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అయింది, కానీ కార్యకర్తల పార్టీ కాలే. క్యాడర్ నిర్మించుకోలే ఏ రోజు. నేను నమస్తే తెలంగాణలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు మాతో మీటింగ్ అయినప్పుడు మేము పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ జరిగింది అప్పుడు 2019లో. అప్పుడు కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఈసారి మనం పార్టీని బలోపేతం అనుకుంటున్నాం, జనంలో మనం బలం ఉన్నది కానీ పార్టీని బలోపేతం చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ లైక్ టీడీపీ నాయకులు ఇప్పుడు కూడా కండువా మార్చుకోవాలంటే భయపడతారు, బాధపడతారు. అట్లా పార్టీని నిర్మిస్తాం, మరో 20 ఏళ్ళ వరకు క్యాడర్ను బలోపేతం చేస్తామన్నాడు. తర్వాత ఏ రోజు కూడా క్యాడర్ను నిర్మించినట్టు, క్యాడర్ను పట్టించుకున్నట్టు ఎప్పుడు లేదు. అడ్మినిస్ట్రేషన్లో బాగున్నది ఆయన, అడ్మినిస్ట్రేషన్ పరంగా లేకపోతే అన్ని పరంగా ఒక మంత్రి పరంగా ఆయన పర్ఫార్మెన్స్ బాగుందని అన్నారు జనంలో రేటింగ్ బాగుంది. దట్ డజంట్ మ్యాటర్. కానీ ఏ రోజు క్యాడర్ పట్టించుకోలేదు. లీడర్లు ఏమో అరువు తెచ్చుకున్న లీడర్లు, అక్కడే వస్తుంది తేడా. బీఆర్ఎస్కు అరువు తెచ్చుకున్న లీడర్లు ఉన్నారు, క్యాడర్ ఏమో వాళ్ళ సొంతంగా నిర్మించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, పార్టీ బలంగా ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్న పునాదులు గట్టిగా లేవు. సో మీరు అంటున్నారు ఇప్పుడు మరి వాళ్ళని తెచ్చుకుంటే ఏమవుతుంది అని. అంతా అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు సుధీర్ రెడ్డి అటువంటి వాళ్ళు వాళ్ళని తెచ్చుకుంటారు, దానం నాగేందర్ వీళ్ళంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ని తీస్తారు, ఆ బ్యాచ్ని తీస్తారు. అన్ని బ్యాచ్లు తెచ్చినాక అందరూ వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మాకెట్లా మరి? మేము 10 ఏళ్ళు పదవులు లేకుండా పోరాడినాము, నియంతృత్వ పాలనను లేకపోతే ఏకపక్ష పాలనకు వ్యతిరేకంగా పోరాడినాము, తిండి గింజలు కూడా కరువైనాయి మాకు. ఇవాళ మొత్తం ధనమదం మదబలం లేదా ఇంకో బలంతో వస్తున్నారు. వాళ్ళు వచ్చి తెర ముందుకు వస్తున్నారు. ఎట్లా రాజకీయాలు అని అట్లా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో 3 కోణాల నుంచి పరిశీలన జరుగుతుంది. ఖర్గే ఈజ్ వెరీ కీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సదరన్ స్టేట్. అక్కడ ఒక రేవంత్ రెడ్డితోనే అవుతుందని కాదు, డీకే శివకుమార్ ఆల్సో ఇంటర్ఫియరింగ్, సునీల్ కనుగోలు, వేణుగోపాల్. ఇప్పుడు అట్లాంటి సునీత ఆల్రెడీ ఈసీ డిక్లేర్ చేసింది ఆల్రెడీ ఎనానిమస్లీ. సో ఎందుకు మార్చారు? లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంది? నాకు ఉన్న సమాచారం ఏంటంటే గతంలో టీడీపీ పార్టీకి పట్టిన గతి బీఆర్ఎస్కి పట్టబోతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత వలసలు వస్తాయి. రేవంత్ రెడ్డి హోల్లో పెట్టిన ఆల్మోస్ట్ 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా
ఉన్నారనే ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. మీ అనాలిసిస్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? రెండు ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఒకటి బీఆర్ఎస్ మనుగడ కష్టమే. ఎప్పటి వరకు కష్టం? లోక్సభ ఎన్నికలు అయిపోతాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా చరిత్ర గతిని ఎప్పుడు పరిశీలించిన 90% ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. అదే రూలింగ్ పార్టీ అది తెలివితోనే ఇస్తారు జనాలు, ఎందుకంటే రూలింగ్ పార్టీతో పని కావాలి కాబట్టి. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఎలక్షన్స్ నేషనల్ లెవెల్ ఎలక్షన్ అవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్కు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు, మొత్తం కాంగ్రెస్సే ఒక సందిగ్ధంలో ఉంది. మనం మోడీ ఈ 3ను మార్చగలుగుతామా, ఎన్ని సీట్లు సాధిస్తాం? అందులో కర్ణాటక మనకు వస్తున్న రిజల్ట్ కూడా 3 ఆఫ్ ది నేషన్లో కర్ణాటకలో చాలా బలంగా ఉంది బీజేపీ, ఇక్కడ కూడా బలంగా ఉంది. మా అంటే ఇప్పుడు బీఎస్పీ చీఫ్ ఆయన రాజీనామా చేసిండు, నాగర్ కర్నూలు నుంచి ఆయన బరిలో దింపే అవకాశం పార్టీనే మార్చాల్సి వచ్చింది. బీజేపీ ఫోల్డ్లో ఏది బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి సిగ్నల్ ఎప్పుడైనా ఇక్కడ చేరిండు. అయితే అక్కడ నుంచి ఇంకా సిగ్నల్ రాలే, అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉంది ఆమె. ఇప్పుడు బీఎస్పీకి రాజీనామా చేసి ఆర్ఎస్పీ ఏమైనా విలువలు ఏమైనా పోగొట్టుకున్నాడా? ఈజ్ ద టఫెస్ట్ ఆఫీసర్, చాలా ఆఫీసర్గా చాలా పేరు ఉండేది. ఒక వర్గం, అట్టడుగు వర్గం ఎస్సీ విద్యార్థులకు ఒక ఆరాధ్య దైవం ఉండేది. నేను చూసిన చాలామందికి ఇది చేసిండు. పొలిటికల్ రంగనే అది పోతుంది, అది ఎవరు పోతుంది. పొలిటికల్ అనేది ఒక బురదాకుంటూ ఉంటుంది, అలా అన్నీ ఉంటాయి. నువ్వు మొన్నటి వరకు కేసీఆర్ దొరగడీలు కంచె నిర్మించుకున్నావు, దొరపాలన ఇలాంటి మాట్లాడిన నువ్వు దొరతో చేతులు కలిపినప్పుడు బహుజన సమాజ్ పార్టీలో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంది, ఆ బహుజనుల పరిస్థితి ఏంది, ఒక్కసారి ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది ఇదంతా కూడా? బీఎస్పీ ప్రవీణ్ ఆర్ఎస్పీ ప్రవీణ్ అయింది. ఇప్పుడు ఆయన ఒరిజినల్గా వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు కొత్తలో ఇదే మీరు అన్నట్టు ఒకసారి వీళ్ళు రంగులు మారుస్తున్నాయంటే అందులో ఈయన కూడా వచ్చేసాడు. ఒక అధికారిగా, ఒక మంచి ఒక శక్తిగా ఉన్నాడు, వ్యక్తిగా కాదు ఒక శక్తిగా ఉన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా, అంటే ఒక సాంఘిక సంక్షేమంలో ఎస్సీ ఎస్టీలకు చాలా మేలు చేసిన ఒక ఆఫీసర్గా ఉన్నాడు. పొలిటికల్గా ఈ ఈక్వేషన్ పనికిరాదు, బహుజన ఈక్వేషన్ అవన్నీ ఇప్పుడు పనికొస్తాయి, అంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు పని. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్కి ఏమన్నా లొంగిపోయిందా? లేదు, రాజకీయ భవిష్యత్తు అంటే ఇక్కడ బీఎస్పీ మూలాలు లేవు. ఆయన ఒక పార్టీని పెట్టుకొని వచ్చిండు అంతే, ఒక ముద్ర ఉండాలి కదా, మూలం ఉండాలి. అక్కడ ఏమైంది, ఆయన ప్రయోగం చేసిండు, సిర్పూర్ కాగజ్నగర్లో ప్రయోగం చేసిండు. విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ ఈ సామాజిక వర్గం, తక్కువ సామాజిక వర్గం అయిననే బీజేపీ నుంచి గెలిచిండు. అగ్రకులం అయినప్పటికీ సామాజిక పరంగా సంఖ్య తక్కువ ఉంది. ఆయన గుడ్విల్తోనే ఎంతో గెలిచాడు. బీజేపీ నుంచి గెలిచాడు, అది కూడా బీఆర్ నుంచి కూడా కాదు. కోనపై గెలవలే, అక్కడ బీజేపీ గెలిచాడు. అక్కడ బీజేపీ గెలవడానికి సామాజిక సమీకరణ లేదు, ఏమనుకుంటో అది పనిచేయలేదు. ఈ సామాజిక సమీకరణలు మన దగ్గర తెలంగాణలో చాలా వరకు పనిచేయవు, 90%. అయితే ఇప్పుడు నాగర్ కర్నూలుకి వెళ్తుండు. ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటుంది ఏంటంటే, బీఆర్ఎస్ చాలామంది అనుకుంటుంది మేదక్, నాగర్ కర్నూలు, ఆర్ మల్కాజ్గిరి, ఆర్ అదర్ ఏదో ఒకటి 4 2 వస్తాయి, మహబూబాబాద్ లేదా ఇటువంటి పార్టీలు వస్తాయి 2. ఇక్కడ మీరు అన్నది ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు బీఆర్ఎస్ సెంట్రిక్ జరగవు, ఇవి లోకల్ పార్టీ ఎలక్షన్స్ కావు ఇవి. ఇప్పుడు బీఆర్ఎస్కి పోయేదేం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన అధినేత బీఆర్ఎస్ నాయకులను కావాలనే బీజేపీలోకి పంపిస్తున్నాడే ఒక చర్చ కూడా ఉంది, వాస్తవమేనా? నమ్మొచ్చు అది? కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మలేరు. కేసీఆరే వాళ్ళ నాయకులను బీజేపీలోకి పంపిస్తున్నాడు, రేపటి రోజున బీజేపీ కరెక్టే, నిన్నటి వరకు ఉంది. మరి కవితను అరెస్ట్ చేశారు, దాని చూడాలి. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీని ఎవరు నమ్మట్లే కాబట్టి, గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, సో ఇలాంటి చర్చలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఏమన్నా తుడిపేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కవితను అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇట్లా వచ్చి కవితను అరెస్ట్ చేశారు. మరి ఏ ఫేవర్ చేసినట్టు? కవితను అరెస్ట్ చేయడానికి, కవితను అరెస్ట్ చేయొద్దని తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టిండు కేసీఆర్. లేకపోతే వాళ్ళ అధికారంలోకి మళ్ళీ వస్తుండే. కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి అధికారం కోల్పోయారు. కవిత అరెస్ట్ అయిన ఉంటే బీజేపీ బలం పుంజుకుంటుండే, కేసీఆర్ అధికారంలోకి వస్తుండే. అది సూత్రం, ఒక ఈక్వేషన్. దేనికైనా పనంగా పెట్టినోడు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేపిస్తాడు, ఇప్పుడు ఎందుకు కొల్లుడు అవుతారు అంటే రకరకాలు ఉంటుంది ఇష్యూ. ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రయోజనం, కాంగ్రెస్ గెలవాలని ఉంటుంది, కానీ రేవంత్ ప్రయోజనం రేవంత్కి ఉంటుంది, బట్టి ప్రయోజనం బట్టికి ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్లో కేసీఆర్ ప్రయోజనం వేరే ఉంటుంది, హరీష్ ప్రయోజనం వేరు ఉంటుంది.
ఎవరి మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడతారు. ఇది ఆల్ పొలిటికల్ గేమ్, మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ని ఆలోచించుకొని ప్రజలు ఓట్లు వేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద సెంట్రిక్గా జరుగుతలేవు ఎన్నికలు. బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా ఉనికి చాటుకున్నట్టే. సెంట్రిక్ ఇది మోడీ ఉండాలన్నా, రాహుల్ గాంధీ ఉండాలన్నా, కాంగ్రెస్ అధికారం రావాలన్నా, సెంట్రల్లో మళ్ళీ మోడీ రావాలన్నా. ఇప్పుడు మనం జరుగుతున్న ఎన్నికలు అయితే సరే ఎట్లున్నాయి 3 అనేది మనకు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పడం అవసరం లేదు. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి విషమ పరీక్ష, ముఖ్యమంత్రి విషమ పరీక్ష. ఇది బీఆర్ఎస్కి పరీక్ష కాదు ఇది. బీఆర్ఎస్ ఏముంటుంది, ఈ ఎలక్షన్స్ అయినాక మీరందరూ అనుకుంటున్నారు 2 వర్గాల నుంచి వచ్చిర్రండి. మంచోడు వచ్చిండు, చెడ్డోడు వచ్చిండు, బనమున్నోడు వచ్చిండు, ధనమున్నోడు వచ్చిండు, ధనమున్నోడు వచ్చిండు, అందరూ వచ్చి ఇక్కడ నిండిపోతారు. మళ్ళీ బీఆర్ఎస్ పరిస్థితి దానికి వస్తుంది. కాంగ్రెస్ మూలాలు లేని వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ మూలం ఉన్న వాళ్ళు ఇక్కడ పోవాలి. మళ్ళీ ఒక బస్సులో 60 మంది పడతారు. బస్సు ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఎంతమంది నిండిపోతారు. ఇప్పుడు అధికార పార్టీలో నుంచి ప్రతిపక్ష పార్టీలకి వచ్చే ఛాన్స్ ఉండదు కదా. ఉండదు కాబట్టి ఎప్పుడు దీన్ని బయటపడుతుంది రంగు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయటపడుతుంది. ఎలక్షన్ టైంకి మళ్ళీ ఎవరు ప్రయత్నం వాడు చూసుకుంటాడు. ఇప్పుడు వైఎస్ఆర్లో పోయిన వాళ్ళు వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వస్తారు, ఎలక్షన్ ముందు వస్తారు కదా. ఎలక్షన్ ముందు టికెట్ లేని వాళ్ళంతా వస్తారు కదా. సో ఇప్పటికీ బీఆర్ఎస్కు పార్టీ ఉండకపోయినా ఒక 10 మంది ఎమ్మెల్యే అయితే ఉంటారు. అందులో మొత్తానికి స్మాష్ అయ్యే అవకాశం అయితే లేదు. స్మాష్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం మళ్ళీ చర్చించుకుందాం. బీజేపీని లోకల్ పార్టీకి చూస్తలేరు, నేషనల్ పార్టీ చూస్తారు. కాంగ్రెస్ లోకల్ ప్లస్ నేషనల్ చూసిరు. బీజేపీ ఆల్టర్నేట్ లేదు కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు. ఇప్పుడు బీజేపీ ఈజ్ ద సెంట్రిక్ పాయింట్. ఆ బీజేపీని ఎవరు కొడతారు, కాంగ్రెస్ కొడుతుందా, బీఆర్ఎస్ కొట్టే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ కొడుతుందా, కాంగ్రెస్ బీజేపీని కొడుతుందా, ఇదే సెంట్రిక్ పాయింట్. దీన్ని బట్టి మనకు ఉంటుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్కి సవాల్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా. బీఆర్ఎస్ సవాల్ కాదు. బీఆర్ఎస్కు దట్ డజంట్ మ్యాటర్. బీఆర్ఎస్ ఉంటుందా పోతా అని మీరు అన్నారు కదా, కాలం సమాధానం చెప్తుంది. మళ్ళీ వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈక్వేషన్ని నిష్పక్షపాతంగా చెప్తున్నాం మనం. పుంజుకోవాలి, పడిపోవాలి, ప్రభుత్వం స్థిరంగా ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలి, ప్రజలు కోరుకోవాలి, ప్రతి ఓటర్ కోరుకోవాలి. ఇటువంటి నాయకులను ఊసరవెల్లి నాయకులు ఎవడైనా అన్నైనా తమ్ముడైనా వాళ్ళని క్షమించవద్దు, మరీ రంగులు మార్చవద్దు. కొంచెం ఆగి రంగులు మార్చాలి. ఊసరవెల్లి నయం పాపం ఆగి రంగులు మారుస్తుంది మనం చూసే వరకు కూడా. వీళ్ళు అంతా మరీ గంటకు నిమిషానికి రంగులు మార్చి ఎట్లా, ఇటువంటి వాళ్ళను ఉపేక్షించవద్దు. అటు ప్రభుత్వం పడగొట్టడాన్ని ఒప్పుకోవద్దు, మరి ప్రతిపక్షం బలహీన పడడం కూడా మనం ప్రజాస్వామ్యంగా ఒప్పుకోవద్దు. ఇది ఓటర్ జాగ్రత్తగా ఉండాలి, ఓటర్ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ అన్న, నమస్తే. సో ఇది మధు గారితో అద్భుతమైన విశ్లేషణ చేసిండు. రాబోయే ఎన్నికలు రేవంత్ రెడ్డికి సవాలుగా మారాయి, కాంగ్రెస్ పార్టీకి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది హేమాహేమీలు ఉన్నప్పటికీ ఈయనని ముఖ్యమంత్రిగా నియమించింది ఏఐసిసి. సో దానికి ఇప్పుడు ఆయన ఛాలెంజ్గా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 14 సీట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏంది, అసలు ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా ముందు మాట్లాడుకుందాం మళ్ళీ.